ఈ వీడియో వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చూపిస్తాను. టెంపుల్ లోకి ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకర్స్ లో నిర్మించబడింది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు బ్రహ్మరథాన్ని చూడవచ్చు. మనం టెంపుల్ లోపలికి ఈ మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి. ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు స్వామివారి అతిపెద్ద పాదాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు స్వామివారి దశ అవతారాలను కూడా దర్శించుకోవచ్చు. ఒకటి శ్రీమస్తి అవతారము, రెండో అవతారం వచ్చేసి శ్రీ కుర్మ అవతారం, 3 వరాహ అవతారం, 4వ అవతారం వచ్చేసి శ్రీ నరసింహ అవతారం, 5వ అవతారం వచ్చేసి వేమన అవతారం, 5 శ్రీ పరశురామ అవతారం, 6 శ్రీరామ అవతారం, 7 శ్రీ బలరామ అవతారం, 8 శ్రీకృష్ణ అవతారం, 9 కల్కి అవతారం, 10వ అవతారం పేరు బుద్ధ అవతారం. వీడియో తీయటం మిస్ అయింది. 108 స్టెప్స్ ఎక్కిన తర్వాత టెంపుల్ వ్యూ చూడండి, ఇలా ఉంది. ఈ టెంపుల్ నిర్మించడానికి 7 ఇయర్స్ టైం పట్టిందంట. స్వామివారిని దర్శించుకోవటానికి అందరూ క్యూలో అయితే ఉన్నారు. ఈ ద్వారం నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ వ్యూ చూడండి, అసలు ఎంత అందంగా అయితే ఉందో. స్వామివారిని దర్శించుకోవడానికి మొబైల్ ఫోన్స్ అలౌ లేదు. ఇది వచ్చేసి సెల్ కౌంటర్. ఈ టెంపుల్లో గరుడ మండపం, 30 ఫీట్స్ ఉన్న హనుమాన్ మండపాన్ని కూడా చూడవచ్చు. ఈ టెంపుల్లో నిర్మించిన విగ్రహాలన్నీ కూడా తిరుమల నుంచి తెప్పించిన స్టోన్తోనే నిర్మించారు. హనుమాన్ మండపం పక్కనే ఈ గంట కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం స్వర్ణగిరి గోశాలను కూడా చూడవచ్చు. ఈ టెంపుల్లో ఫేమస్ ప్లేస్ వచ్చేసి ఈ కోనేరు అన్నమాట. ఎందుకంటే ఈ కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే జలనారాయణుడు రెండవది ఇక్కడ ఉంది. మొదటిది నేపాల్లో ఉంది అంట. నైట్ టైము లైటింగ్తో ఈ జలనారాయణుడి యొక్క వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి యాదగిరిగుట్ట లేదా బీబీ నగర్ కొంత సమీప దూరంలో ఉంటుంది. ఈ జలనారాయణుడు కోనేరు మధ్యలో ఉంటాడు. 4 పక్కల 4 మండపాలు అయితే ఉంటాయి. ఈ జలనారాయణుడి కోసం చూడండి ఎంతమంది భక్తులు వస్తూ పోతూ ఉన్నారో. ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. సో మేమైతే ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాము. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.